టీడీపీ చీఫ్ చంద్రబాబు రాకతో దద్దరిల్లిన పలమనేరు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గంగవరం మండలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో హెలికాప్టర్ నుండి దిగారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. తదుపరి భారీ కాన్వాయ్తో పలమనేరు పట్టణం జవిలి వీధిలో నిర్వహించిన ప్రజాగలం కార్యక్రమానికి చేరుకున్నారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా నాపై అభిమానంతో వచ్చిన అశేష అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నన్ను ముఖ్యమంత్రిగా చేసి ఇక్కడ నాయకుడు అమర్నాథ్ రెడ్డిని భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నంతసేపు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. అనంతరం చంద్రబాబు పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుసుకొని సంఘీభావం ప్రకటించారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకు 3 మీడియా మిత్రులపై కేసులు బనాయించడం ఈ ప్రభుత్వానికే చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగలం సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది మా భరోసా. అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. జే బ్రాండ్ ఉండదు. మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి అనే దొరకదు. డ్రగ్స్ కూడా ఉండవు. మిమ్మల్ని పూర్తిగా హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో గంజాయి, జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తిబడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం కలలుగనిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుడు అడగండి వచ్చినప్పుడు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇతని పరిపాలన మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈ పార్టీలోకి రావడం అదేవిధంగా గోవింద్ రెడ్డి గారు సామరాజ్పల్లి చాలా సీనియర్ లీడర్. ఎప్పటి నుంచి నేను పార్టీలోకి రమ్మంటే 20 ఏళ్ల నుంచి పోరాడినా. ఈ రోజు మన పైన అభిమానం కలిగి పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారిని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతోంది. మీరందరూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయమని చెప్పిన మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు తెలియదు. చంద్రబాబు మాజీ మంత్రి అమర్కు సవాల్ విసురుతూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజు ప్రజాగలం సభలో నాపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం విదితమే. నేను అక్రమాలు చేయలేదని శివాలయంలో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు నేను అక్రమాలు చేశానని శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నన్ను పనికిమాలిన ఎమ్మెల్యే అంటావా? పోయిన ఎలక్షన్లో 32,000 మెజారిటీతో గెలిచాను. ప్రజలు అప్పుడే ఎవరు పనికిమాలిన వాళ్ళో అప్పుడే తేల్చేశారు. ఇప్పుడు చెప్పండి ఎవరు పనికిమాలిన వాళ్ళో అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. మాట్లాడిన ప్రతి మాటకు ఈ రోజు సాయంత్రం వరకు నీకు సమయం. రేపు 10 గంటలకు శివాలయంకి వస్తా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాడే. నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా.
ఏ క్వారీ వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, ఏ కాంట్రాక్టర్ దగ్గర 15% డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఆ పలమనేరు ఎమ్మెల్యే పనికిమాల ఎమ్మెల్యే అని మాట్లాడటం ఆయన దౌర్భాగ్య స్థితి. అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ మనిషి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉంటే పలమనేరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ 32,000 మెజార్టీ ఇచ్చారంటే నేను పనికి మాలిన వాడినా లేదా వాళ్ళు పనికి మాలిన వాళ్ళ ప్రజలే గుర్తిస్తారని కూడా మీకే తెలియజేస్తా ఉన్నా. నేను రేపు శివాలయంలో ప్రమాణం చేస్తా, ఎక్కడైనా సరే నేను కాలువలో ఇసుకెత్తానని కానీ లేదా చెరువుల్లో ఇసుకెత్తి బెంగళూరు తోలానని కానీ వాళ్ళు నిరూపించాలి. లేదంటే నేను రేపు పొద్దున్నే శివాలయంలో ప్రమాణం చేస్తా. లేదంటే ఆయన వచ్చి ప్రమాణం చేయమనండి, ఎమ్మెల్యే ఇసుకెత్తుకొని పోయి బెంగళూరులో అమ్మినాడు, శివుడి మీద సాక్షి, శివుడి మీద ప్రమాణం చేస్తామని చేయమనండి. మమ్మల్ని ఉగ్రవాదులు అంటారా అంటూ 12 మంది వాలంటీర్లు రాజీనామా. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మామడుగు గ్రామ పంచాయతీ సచివాలయం పరిధిలో గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో 12 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. శ్రీకాళహస్తి టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ స్లీపర్ సెల్స్ అనడం మాకు చాలా బాధ కలిగించింది. మేము వాలంటీర్లుగా పనిచేస్తున్నందునే కదా ఆ మాట అన్నారు. అందుకే తక్షణం రాజీనామా చేస్తున్నామంటూ, మేమంతా జగనన్న సైనికులం, మాకు వాలంటీర్ ఉద్యోగాలు అవసరం లేదు, మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, నియోజకవర్గంలో వెంకటయ్య గౌడ్ని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మమ్మల్ని టెర్రరిస్టులుగా భావించి దూషించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము వాలంటీర్లుగా ఉండడం వల్లనే కదా ఆయన మమ్మల్ని ఇలా దూషిస్తున్నారు. కాబట్టి మేమందరం మూకమ్మడిగా ఈ వాలంటీర్కి రాజీనామా చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు వెంకటయ్య గౌడ గారే మళ్ళీ అఖండ మెజార్టీతో గెలవాలని, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎంగా గెలవాలని మేమందరము ఆయన కోసం కృషి చేస్తాము. ఈ వాలంటీర్లను తృణప్రాయంగా తీసివేస్తున్నాము. మీరందరూ మా మనస్ఫూర్తిగా ఆమోదయోగ్యంగా ఎవరి బలవంతము లేదు, మా మనస్ఫూర్తిగా మేము రాజీనామా చేస్తున్నాము. జై జగన్, జై వెంకటగౌడ గారు, జై వెంకటగౌడ గారు. హత్య, శవ రాజకీయాలు జగన్కే చెల్లు అంటూ పలు ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి అమర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు టీడీపీ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ చేపట్టిన బస్సు యాత్ర సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ సత్యాలు మాట్లాడరు, వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఆ నెపాన్ని చంద్రబాబు పైన వేశారన్నారు. వివేకాను హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఆ దేవునికి తెలుసు, మా చిన్నాన్నకు తెలుసు అంటూ, ప్రజలకు తెలుసు అంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. శవరాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందుదామనే ఆలోచనతో ఉంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు. కోడి కత్తి డ్రామా, చిన్నాన్న హత్య అంశాలను గుర్తించుకొని జగన్ను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచాలని పలు ఆరోపణలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సత్యాలు మాట్లాడారు. గత ఎన్నికల్లో వాళ్ళ చిన్నాయన హత్య జరిగినప్పుడు ఆ హత్యను పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన దోషిస్తారు. నిన్న బహిరంగ సమావేశంలో పక్కన ఎవరైతే వాళ్ళ చిన్నాయనని హత్య చేసినారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆ దేవుడికి తెలిసినంట, వాళ్ళ చిన్నాయనకి తెలిసినంట, జిల్లా ప్రజలకు తెలిసినంట, అంటే ఇంతకంటే విడ్డూరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా శవ రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందుదామనేటువంటి ఆలోచనతో ఉంటే, కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోండి. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటలను ఒకసారి చూడండి, సరిపోతుంది. ఏం జరిగింది, రాష్ట్రానికి ఏమి మెసేజ్ ఈయన ఇస్తున్నాడు, గతంలో ఏం చేశాడు. గతంలో కోడికత్తి కేసు చూసాం, దాన్ని కూడా క్లియర్ కట్గా ఎవరు చేశారు, ఏం జరిగిందో. రోడ్డు దాడుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు, చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సిఐ చిన్నగోవిందు కథనం మేరకు గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బెల్లంమడుగు గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి టమోటా నార కోసం ఓ నర్సరీలో విచారించి రోడ్డు దాటే క్రమంలో కర్ణాటక నుండి వస్తున్న కారు బలంగా ఢీకొంది.
దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రైతు కృష్ణారెడ్డి మృతి చెందారన్నారు. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సిఐ. పాము కాటుకు రైతు బలి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి ఎం కొత్తూరు గ్రామానికి చెందిన రమణప్ప 55 ఏళ్లు గురువారం మధ్యాహ్నం తన పొలంలో వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు విషసర్పం కాటేసిందని, పాము కాటుకు గురైన విషయాన్ని కుటుంబీకులు గ్రామస్తులకు తెలిపారు. హుటాహుటిన ప్రైవేటు వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. రమణప్ప మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవర్రా దేవుడా అంటూ ఆయన భార్య లక్ష్మమ్మ, కుమారుడు కుమార్ శోక సముద్రంలో మునిగిపోయారన్నారు గ్రామస్తులు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం గంధారమాకులపల్లి పాల డైరీ సమీపంలో గురువారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం జాతీయ రహదారిపై ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆమె అక్కడికక్కడే చనిపోయిందని స్థానికులు తెలిపారు. మృతురాలు గంధారమాకులపల్లికి చెందిన రోజువారీ కూలీ సుశీలగా గుర్తింపు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.